బేగంపేట్ మొన్న ఒక డెకాయిటీ కేసు, 2 కేసుల గురించి డీటెయిల్స్ ఇస్తానికి ప్రెస్ పెట్టాము. సో 3rd రోజు జరిగింది అట్ అరౌండ్ నైట్ అవర్స్. సో 2 కేసెస్ సేమ్ అక్యూజ్డ్ ఉన్నారు, డిఫరెంట్ విక్టిమ్స్ ఉన్నాయి. అండ్ డెకాయిటీ యూజ్ చేసాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎక్కువ ఉంటారు. సో దీంట్లో బేసిక్లీ ఒక టోటల్ 6 అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యారు. 5 ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు, ఒక అక్యూజ్ అబ్స్కాండింగ్. సో ఈ అక్యూజ్డ్ అందరూ ఫ్రెండ్స్ అండ్ మడ్ఫోర్ట్ ఏరియా, సిక్ విలేజ్ ఆ ఏరియా అండ్ క్రికెట్ ఏరియా, ఈ ఏరియాకి బిలాంగ్ అవుతారు. ఆల్ ఆఫ్ దిస్ అందరూ రూటీన్గా నైట్లో డ్రింకింగ్ చేసిన తర్వాత కలుసుకొని ఇట్లా ఏరియాలో తిరుగుతుంటారు. అండ్ 3rd రోజు ఆల్కహాల్ తాగిన తర్వాత మీరు ఇట్లా డబ్బులు ఎక్స్ట్రాట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో ఏరియాలో వచ్చారు. సో దీంతో వీళ్ళు ఫస్ట్ రాజేష్ అని అక్యూజ్, బన్నం రాజేష్, తనదే ఆటో, ఇది మెయిన్ ఆటో విచ్ వాజ్ యూజ్ ఫర్ ది అఫెన్స్. ఫోటోలో కూడా సీజ్ చేశారు. ఈ ఆటోని యూజ్ చేసి వీళ్ళందరూ గోయా నరసింహ, పూరావతి కార్తిక్, పరశున, శివ అండ్ ఒకరు జుబినైల్ ఉన్నారు. ఆయన డీటెయిల్స్ క్లియర్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు. సో ఈ 6 persons ఈ ఆటో బోర్డ్ చేసి వాళ్ళు ఫస్ట్లీ గుల్ఫామ్ అన్సారీ అని విక్టిమ్, ఈయన నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆయన ఏరియాలో మూవ్ అవుతున్నప్పుడు పరేడ్ గ్రౌండ్ బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఆయన్ని సరౌండ్ చేసి కత్తి చూపించి ఆయన దగ్గర నుంచి ఒక 6,000 rupees క్యాష్, ఆయన వాచ్ అండ్ ఆయన ఫోన్ నుంచి కూడా ఫోర్సిబ్లీ ఒక 1,500 rupees ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆయనని ఇట్లా హ్యాండ్స్ కూడా చేతులతోనే కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన ఇక్కడ నాన్ నేటివ్ కాబట్టి ఎక్కడికి ఎవరికి చెప్పాలా అని కన్ఫ్యూజన్లో ఆయన ఇమీడియట్గా పోలీస్కి ఇచ్చారు.